Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రిలీజ్ లో ట్రెండ్ సెట్ చేయబోతున్న ఇంటర్స్టెల్లార్ ఫిల్మ్, తనమాక డాన్స్ తో అలరించబోతున్న పవర్ స్టార్, టైటిల్ కోసం జరుగుతున్న యుద్ధం, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. రీసెంట్ టైమ్ లో 6 months కి ఒక మూవీని రిలీజ్ చేస్తూ ఇండస్ట్రీని చాలా వరకు సేవ్ చేసిన ప్రభాస్ ఇప్పుడు మరోసారి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రాబోతున్నాడు. తన రాజ్యసభ మూవీ ఇదే ఇయర్ లో రిలీజ్ కాబోతుండగా స్పెషల్ క్యారెక్టర్ చేసిన కనప్ప కూడా ఇదే ఇయర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని February 3rd రిలీజ్ చేయబోతుంది ఈ మూవీ టీం. చూడాలి మరి ఈ లుక్ ఎలా ఉంటుందో. A1 ఎక్స్ప్రెస్ లో సింగిల్ యాంథమ్ సాంగ్ చాలా మందికి గుర్తునే ఉంటుంది. ఆ టైంలో సాంగ్ చాలా పెద్ద హిట్. అండ్ ఇప్పుడు సందీప్ కిషన్ బ్యాచిలర్ యాంథమ్ అంటూ వచ్చేసాడు. మజాకా మూవీ నుంచి ఈ సాంగ్ ఈ రోజు రిలీజ్ అయింది. ఒకవేళ వినుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. విజయ్ ఆంటనీ, శివకార్తికేయన్ ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోలు. అయితే ఇద్దరు కూడా ఇప్పుడు 25th మూవీకి చేరుకోగా ఇద్దరి మధ్య టైటిల్ వారైతే గట్టిగా జరుగుతుంది. రీసెంట్ గా విజయ్ ఆంటనీ 25th మూవీకి సంబంధించిన టైటిల్ పరాశక్తి అని అనౌన్స్ చేయగా ఈ రోజు శివకార్తికేయన్ అప్కమింగ్ ఫిల్మ్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేస్తూ టైటిల్ ని పరాశక్తికి అనౌన్స్ చేశారు. టైటిల్ అయితే ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ తో మంచిగా ఉంది. చూస్తుంటే మినిమం కంటెంట్ ఉండేలానే కనిపిస్తుంది. శివకార్తికేయన్ స్టార్ అయ్యాక కూడా ఇలాంటి కాలేజ్ స్టోరీస్ ని ఎంచుకోవడం తన కెరీర్ కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇక టైటిల్ విషయానికి వస్తే విజయ్ ఆంటనీ ఈ టైటిల్ ని ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్నా అంటూ ప్రూఫ్స్ తో బయటికి రావడంతో ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి టైటిల్ విషయంలో ఎవరు వెనక్కి తగ్గుతారో. మీకే టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటికే రీజనల్ మూవీస్ లో ఎన్నో రికార్డ్స్ ని పెట్టగా రీసెంట్ గా మదనపల్లిలో 1 crore గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 13 రోజుల్లోనే ఈ మార్క్ అందుకునే సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. అండ్ ఈ ఒక్కచోటే కాకుండా సిటీస్ అండ్ విలేజెస్ లో కూడా చాలా రికార్డ్స్ అయితే పడ్డాయి. అలా విక్టరీ అనే పేరు తన ఇంటి పేరు ఎందుకైందో మరోసారి ప్రూవ్ చేశారు వెంకటేష్ గారు. హిట్ సిరీస్ లో ఇప్పటి వరకు 2 movies వచ్చి సూపర్ హిట్ అవగా ఇప్పుడు 3rd మూవీతో నాని కూడా హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ మూవీ లాస్ట్ లో 4th మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ఉంటుంది అంటూ మాస్ హీరో ఒకరు కనిపించబోతున్నారన్న టాక్ గట్టిగా వినిపించడంతో అది ఖచ్చితంగా రవితేజ అని కొంతమంది, బాలకృష్ణ గారిని ఇంకొంతమంది అంటుంటే రామ్ విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలా మాస్ అనే పేరు వినగానే ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ సిరీస్ లో మొత్తం 9 movies అయితే రాబోతున్నాయి. సో వీళ్ళంతా ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ హిట్ 4 లో కనిపించేది మాత్రం బాలకృష్ణ గారి అనే మాట మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఇది కానీ నిజమైందంటే మాత్రం బాలయ్య గారిని ఒక రా ఏజెంట్ గా చూస్తాం. మ్యాన్ ఓ పక్క చిరుని మరోపక్క బాలయ్యని ప్రొడ్యూస్ చేస్తున్న హీరోగా నానిపై ఒక రే రికార్డ్ అయితే వచ్చి పడుతుంది. చూడాలి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. 4th మూవీలో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇండియాలో కల్ట్ ఫ్యాన్స్ ఇండియన్ సినిమాలకే కాకుండా హాలీవుడ్ సినిమాలకు కూడా ఉన్నారంటూ ప్రూవ్ చేసింది ఇంటర్స్టెల్లార్ ఫిల్మ్. ఈ February 7th ఇండియాలో రిలీజ్ కాబోతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్ టైమ్ రికార్డ్స్ పెడుతూ మూత ముగించింది ఈ ఫిల్మ్. ఇప్పటికే IMAX వెర్షన్ తో 1.2 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఓవరాల్ గా ఇండియాలో 1.5 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరిగాయి. ఇదైతే హాలీవుడ్ సినిమాల పరంగా రిలీజ్ లో ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్. రిలీజ్ కి ఇంకా చాలా రోజుల టైం ఉండడంతో డే 1 చాలా పెద్ద నెంబర్నే చూడబోతున్నాం. ఇండియన్ సినిమాలకు కూడా పోటీ ఇచ్చే విధంగా బుకింగ్స్ అయితే జరుగుతూ ఉండడంతో ఫుల్ రన్ లో మన రికార్డ్స్ కూడా రిస్క్ లో పడ్డాయని చెప్పొచ్చు. చూడాలి మరి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. హరియర్ వీరమల్లి మూవీ నుంచి మాట వినాలి సాంగ్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ఈ రోజు రిలీజ్ అయింది. ఈ వీడియో చూసాక సాంగ్ పై ఏమైనా ఇంప్రెషన్ మారిందా అంటే సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు పెద్దగా నచ్చలేదు. ఈ మేకింగ్ వీడియో చూసిన తర్వాత కళ్యాణ్ గారు అసలు పాడకపోతే బాగుండేదేమో అనిపించింది. హరియర్ వీరమల్లి మూవీ టీం ప్రమోషన్ లో వదిలిన కంటెంట్ ఆ రేంజ్ లో ఉన్నాయి. మరి అయితే సెకండ్ సాంగ్ మాత్రం ఇలా కాకుండా అందరికీ నచ్చే విధంగా ఉంటుందని టాక్. ఈ సాంగ్ చాలా గ్రాండ్ గా ఉండడం ఒకటైతే కళ్యాణ్ గారు ఈ సాంగ్ లో ఆయన స్టైల్ కి సంబంధించిన డాన్సులు వేయడం. February 2nd వీక్ లో ఈ సాంగ్ ని రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. ఈ సాంగ్ హిట్ అవడం అనేది మూవీకి చాలా అవసరం. చూడాలి మరి ఆస్కర్ వరకు వెళ్ళని కీరవాణి గారు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో. ఇక తండేల్ విషయానికి వస్తే ట్రైలర్ నిన్న రిలీజ్ అవగా ఫ్యాన్స్ కి ట్రైలర్ బాగా నచ్చింది. బట్ రెగ్యులర్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది. కొంతమంది అయితే ట్రైలర్ చూసాక సినిమాలో ఏం లేదంటూ తేల్చిపడేస్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమనేది మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా చెప్పలేం. ఇక యూట్యూబ్ లో 24 hours కంప్లీట్ అయ్యేలోపు 10 million వ్యూస్ కూడా అందుకోలేకపోయింది ఈ సాంగ్. గీతా ఆర్ట్స్ వాళ్ళు పొదుపు చేస్తారని తెలుసు, కానీ యాడ్స్ కూడా వేయనంతగా పొదుపు చేస్తారని ఇప్పుడే అర్థమైంది. ఇక లైక్స్ విషయానికి వస్తే 188,000 మాత్రమే తెచ్చుకుంటూ కంప్లీట్ గా అండర్ పర్ఫార్మ్ చేసింది ఈ ట్రైలర్. సో ఓవరాల్ గా ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. చూడాలి మరి మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. శివకార్తికేయన్, పరాశక్తి, నాగ చైతన్య, తండేల్, కన్నప్ప డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.